హైదరాబాద్ ఎల్బీ నగర్లో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల సంఘాల నేతలు భారీ ర్యాలీ తీశారు. మార్వాడి గుజరాతీ వ్యాపారులు తమ చేతి వృత్తులను దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో విశ్వకర్మలపై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో విశ్వబ్రాహ్మణులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎందుకు ఈ ఆవేదన ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు శాంతియుతంగా చేస్తున్నాము. మేము విశ్వకర్మలు ఎప్పుడు కూడా ఏ దౌర్జన్యానికి ఎవరి మీద పొట్లాడో ఎప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఓరు. మేము అంతా శాంతియుతంగానే ఉంటాము. మా కుటుంబం ఏంది, మా అన్ని చిన్న చిన్న కుటుంబాలు అన్ని పనులు చేసుకుంటూ మేము పోషించుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ తరంలో బయట నుండి వచ్చి కోట్లాది రూపాయలు షోరూమ్లు పెట్టుకుంటూ పొట్ట మాది గడవకుండా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతున్నాం, మా విశ్వకర్మ చేతి వృత్తులను కాపాడాలని. మా విశ్వకర్మీయులు ప్రతి ఒక్కరు కూడా పావులా వడ్డీకి ఇస్తే, రుణాలు ఇస్తే వారు కూడా బాగుపడి ముందుకెళ్తారు. ఈ గుజరాతీ మార్వాడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కోట్ల రూపాయలు ఒక్కొక్క షోరూమ్ వచ్చేసి 10 కోట్లు 20 కోట్లు మేము ఖాళీ ఒక షాప్ పెట్టుకొని మేము నడిపిస్తున్నామండి. సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి గత ప్రభుత్వం మాకు ఏది కూడా ఆలోచించలేదు. ఇప్పుడు కనీసం మీరన్నా మా చేతి వృత్తుల వారిని ఆదుకోవాలి. ఈ మార్వాడి గుజరాతీ వాళ్ళు, రాజస్థానీ వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోకుండా మా వృత్తులను దోపిడీ చేసి మమ్మల్ని ఆగమాగం చేస్తున్నారు. వాడు పెట్టుబడిదారులు పెత్తందారులు అయిపోయినారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నా, మా వృత్తి మాకు హక్కు కల్పించండి.